నేను బ్లౌజ్కి మెడపట్టికి క్రాస్ పీస్లు అయితే కట్ చేస్తున్నా అండి. ఈ టిప్ కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూడండి ఒకసారి. ఈ క్లాత్ అయితే ఈ చిన్న పీస్ అయితే మిగిలింది. ఈ చిన్న పీస్లో మనం క్రాస్ పీసులు తీసుకోవాలనంటే కొన్నిసార్లు ఇట్లనైతే కట్ చేస్తాం కదా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే సరిగా కటింగ్ చేయడానికి వస్తుంది రాదు. అటువంటిప్పుడు ఏం చేయాలనంటే ఇప్పుడు నేను కట్ చేసిన అంటే ఇప్పుడు నేను కత్తెర అనేది నాకు చేయి సాపు ఉంది కాబట్టి స్ట్రైట్గా వచ్చింది. కొంతమందికి అయితే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇట్లా వణుకుతూ ఉంటుంది కత్తెర కరెక్ట్గా పట్టడానికి రాక. అటువంటిప్పుడు ఏం చేయాలనంటే చూడండి, నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తా. టేప్ తీసుకోండి, ఒక చిన్న స్కేల్ తీసుకోండి. ఇలా స్ట్రైట్గా ఉందనుకోండి, స్ట్రైట్గా ఉంటే ఫస్ట్ ఒక లైన్ గీసుకోండి. క్రాస్గా ఒక లైన్ గీసుకోండి. ఇలా ఒక లైన్ గీసుకోండి. ఈ లైన్ గీసుకున్న తర్వాత టేప్ తీసుకొని 1 ఇంచు, మీరు అంటే మీకు స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఇంచున్నర తీసుకోండి. అవసరం అనుకుంటే తర్వాత ఎక్స్ట్రా కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇంచున్నరతో ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా ఒక 2 అక్కల కొంచెం ఇటు సైడ్ ఇక్కడ మళ్ళీ కొంచెం అటు ఇటు ఇట్లా ఇంచున్నరతోటి మార్కింగ్ చేసుకున్నారు అనుకోండి, మీకు లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. అంటే అన్ని పీసులు సేమ్ ఈక్వల్గా వస్తాయి అన్నట్టు. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇలా లైన్స్ మీకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ లైన్స్ గీసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోండి. ఇదే మనం మార్కింగ్ ఏ రకంగా అయితే చేసుకున్నామో అదే మార్కింగ్ మీదకి ఇలా స్ట్రైట్గా చిన్నగా కట్ చేసుకోండి. ఇట్లా ఎక్కడ కూడా వంకర రాకుండా మంచిగా ఈ క్రాస్ పీస్ అయినా కానీ మనకు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా స్ట్రైట్గా వస్తుందండి. ఈ బిగినర్స్కి అయితే ఈ వీడియో యూజ్ అవుతుంది. కొంచెం టైలరింగ్లో అనుభవం ఉన్న వాళ్ళకి అవసరం లేదనుకోండి, నేను డైరెక్ట్గా కట్ చేస్తున్నా. స్ట్రైట్గా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. మీరు ఎంత విడుతుతో కట్ చేసుకున్నారో అంతే విడుతుతో నేను ఇంకో పీస్ కూడా కట్ చేసిన. ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఈ చివర అంటే నేను దీంట్లో కూడా 2-3 రకాలు ఉంటాయి, అవి కూడా చూపిస్తానండి. ఇలా ఈ మూల ఇటు ఉంది, ఈ మూల ఇటు ఉంది. ఇలా మనకు కుట్టిన తర్వాత ఏంటంటే స్ట్రైట్గా ఉండాలి. ఈ విషయం ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఇలా కుట్టిన తర్వాత ఇలా స్ట్రైట్గా రావాలి. మనం మెడపట్టి వేసేటప్పుడు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండానైతే వస్తుందండి. బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.